వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా 12,700 పైచిలుకు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలైతే ముగిశాయి. సర్పంచులు పాలనా పగ్గాలు చేతబట్టారు. ప్రమాణ స్వీకారం కూడా మొన్ననే ఇటీవల జరిగింది. సర్పంచుల సన్మాన కార్యక్రమం కూడా అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే అందరి చూపు, అటు నాయకుల చూపు కావచ్చు, ఇటు పార్టీల చూపు కావచ్చు, ఇటు ప్రభుత్వం చూపు కావచ్చు, అందరి చూపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై పడింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూ ఉన్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్పై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది, ప్రభుత్వం ఎప్పుడు నిర్వహించబోతుందన్నది, అంటే ప్రభుత్వం ఎప్పుడు చెప్తే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పుడే ఈ ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. కానీ అయితే ప్రభుత్వం ముందు రెండు ప్రధాన అడ్డంకులు ఉన్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు అప్పుడే ఉండేలా కనిపించట్లేదు. ఎందుకంటే దానికి ప్రధానంగా రెండు కారణాలు అడ్డంగా ఉన్నాయి. ఆ రెండు కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కారణం వచ్చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. ఫస్ట్ కారణం వచ్చేసి బీసీ రిజర్వేషన్. సెకండ్ కారణం వచ్చేసి ఎస్ఐఆర్. బీసీ రిజర్వేషన్లు ఏంటంటే బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదిక నుంచి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది. అయితే చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కావట్లేదు. ఎందుకంటే కోర్టులు దానికి అంగీకరించట్లేదు. ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో డెడికేషన్ కమిషన్ వేయడం కావచ్చు, దాన్ని శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేసి వీళ్ళ వెనుకబడతనాన్ని కోర్టుల ముందు న్యాయబద్ధంగా చూపించడంలో ప్రభుత్వం విఫలమవుడు కావచ్చు. ఇట్లాంటి అనేక కారణాలతో న్యాయపరమైన చిక్కులు ఏర్పడి 42% రిజర్వేషన్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా సర్పంచ్ ఎన్నికలు ఎట్లాంటి రిజర్వేషన్ లేకుండానే పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించింది. సర్పంచ్ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ గుర్తులపై కాకుండా స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి. పార్టీలు బలపరచొచ్చు, కానీ గుర్తులు మాత్రం పార్టీల గుర్తుల మీద పోటీ ఎక్కడ జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు దాని మీద ఉండవు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలని బీసీ సంఘాలు పదే హెచ్చరిస్తూ ఉన్నాయి ప్రభుత్వాన్ని. ఇప్పటికే చాలా చోట్ల ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే సర్పంచ్ ఎన్నికల్లో మట్టుకు మేము ఊకున్నాం, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వకుండా మాత్రం మేము అస్సలే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాని సర్కారుకు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీసీ సంఘాలన్నీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ బీసీ సంఘాల వార్నింగ్ కావచ్చు, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తే ఇచ్చిన హామీ, కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా ఇచ్చినటువంటి హామీ తుంగలో తొక్కినట్లు అవుతుంది. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. ఇది ఫస్ట్ అడ్డంకి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఫస్ట్ అడ్డంకి. రెండోది ఎస్ఐఆర్. అసలు ఏంటి ఎస్ఐఆర్? ఎస్ఐఆర్ అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహిస్తూ ఉంది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ ఎస్ఐఆర్ పేరుతో ఫస్ట్ బెంగాల్లో 3 విడతల్లో ఈ ఎస్ఐఆర్ నిర్వహిస్తూ ఉన్నది. ఫస్ట్ విడత, సెకండ్ విడత, 3వ విడత. ఈ ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫేక్ ఓటర్లు అంటే చనిపోయిన వాళ్ళ పేర్లు కావచ్చు, ఒక డబ్బులున్న పేర్లు కావచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ గ్రామాల్లో ఓటు హక్కు ఉంటుంది, అట్లాగే పట్టణంలో వలస వచ్చి ఇక్కడ జీవిస్తుంటే ఇక్కడ కూడా ఓటు హక్కు ఉంటుంది. 2 చోట్ల ఓటు హక్కులు ఉంటుంది చాలామందికి. అట్లాంటి ఓటర్లు ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రక్రియ కోసం కేంద్ర ఎన్నికల సంఘం దీనికి శ్రీకారం చుట్టింది. మొన్న బీహార్ ఎన్నికల ముందు బీహార్ను ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని
దాదాపు 7.5 కోట్ల ఓట్లను వడబోస్తే దాదాపు 65 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు, అంటే చనిపోయిన వారి పేర్లు ఉన్నాయి, అలా డబ్బులు ఉన్న వారి పేర్లు ఉన్నాయి, అర్హత లేని వారి పేర్లు ఉన్నాయి, ఫేక్ ఓట్లు కొంత ఉన్నాయి. వాటన్నిటినీ తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా ఎన్యూమరేషన్ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇస్తూ, అంటే వాటి మీద నమోదు చేస్తూ సీరియస్గా వర్క్ చేస్తూ ఉంది. నిజమైన ఓటర్లు మాత్రమే ఉండాలి, నిజమైన ఓట్లు మాత్రమే ఆ నియోజకవర్గం కావచ్చు, ఆ గ్రామం కావచ్చు, ఆ జిల్లా కావచ్చు, ఆ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, అక్కడ ఖచ్చితంగా ఉన్న ఓట్లన్నీ ఎగ్జాక్ట్ ఓట్లు అయ్యి ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం దశల వారీగా 3 దశల్లో భారతదేశం మొత్తం దాదాపు 90 కోట్ల ఓట్లను వడబోస్తూ ఉన్నది. అలా అసలు ఓట్లు ఏమి ఫేక్, అంటే ఫేక్ ఇన్ ద సెన్స్ పేర్లు డబుల్నే కావచ్చు, చనిపోయినాయి కావచ్చు, వివిధ కారణాల వల్ల ఓట్లు ఉంటాయి కదా, అట్లాంటి వాటిని తొలగిస్తూ కరెక్ట్ ఓట్లను, అంటే అసలైన ఓట్లను వడబోసే కార్యక్రమం చేస్తూ ఉంది ఎస్ఐఆర్. ఈ 3 దశల్లో చేస్తూ ఉంది. ఫస్ట్ దశలో బీహార్ జరిగింది. ఇక్కడ 7.5 కోట్ల ఓట్లను వడబోస్తే 65 లక్షలు పేర్లు తొలగించారు, 65 లక్షల ఓట్లు తొలగించారు. ఎస్, ఫస్ట్ దశలో బీహార్ అయిపోయింది. సెకండ్ దశలో దాదాపు 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 14 రాష్ట్రాలు, యూపీ సహా, అస్సాం సహా చాలా రాష్ట్రాల్లో, అంటే 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 50 కోట్ల ఓట్లను వడబోస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు 3.6 3.68 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. అవన్నీ డబుల్ ఉన్న ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, ఇట్లాంటి ఓట్లన్నీ సెకండ్ విడతలో 3.68 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. ఇప్పుడు నెక్స్ట్ మూడో దశలో మరో 22 రాష్ట్రాలు, అట్లాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఎస్ఐఆర్ జరగబోతా ఉన్నది. ఇది నవంబర్లో స్టార్ట్ అయింది, డిసెంబర్ నాటికి ఎండ్ అయిపోయింది. ఇది బీహార్ ఎన్నికల కంటే ముందు, సరే, సెకండ్ విడత నవంబర్లో స్టార్ట్ అయింది, అది పూర్తయింది. బీహార్ ఎన్నికల ముందు ఫస్ట్ విడత అయిపోయింది. ఇప్పుడు మూడో విడత 2026లో ఉంది. 2026 అంటే నెక్స్ట్ ఇయర్, అంటే జనవరి నుంచి ప్రారంభంగా పోతా ఉన్నది. మన తెలంగాణ కూడా ఎస్ఐఆర్లో భాగంగా పోతా ఉన్నది. తెలంగాణలో కూడా మనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగబోతా ఉంది ఓట్ల మీద. ఇక్కడ నిజమైన ఓటర్లు ఎవరు, రోహింగ్యాలు ఎవరెవరు ఓట్లు డబుల్ ఉన్నాయి, ఎవరెవరి ఓట్లు చనిపోయిన వారు కూడా అట్లే ఉన్నాయి, వీటన్నిటి మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగబోతా ఉంది తెలంగాణలో. మొన్న మధ్యనే కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వరి విషయాన్ని వెల్లడించారు. అయితే మనకి ఇక్కడ ఎస్ఐఆర్ ఎప్పుడైతే పూర్తవుతుందో, అంటే జనవరిలో ఎస్ఐఆర్ స్టార్ట్ చేస్తే, వచ్చే నెలలో ఎస్ఐఆర్ స్టార్ట్ చేస్తే అది పూర్తి కావడానికి కనీసం ఒక 1 నెల రోజులు పడతాయి. ఆ 1 నెల రోజులు పట్టిన తర్వాత దాన్ని పూర్తి జాబితా, కేంద్రం విడుదల చేసే పూర్తి జాబితా ఆధారంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఎస్ఐఆర్ తర్వాతనే ఎందుకు నిర్వహించాలి, ఇప్పుడే నిర్వహించవచ్చు కదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అంటే, గతంలో సర్పంచ్ ఎన్నికల ముందు ఏం జరిగిందంటే, సర్పంచ్ ఎన్నికల ముందు ఓటర్ జాబితా రివిజన్, ఓటర్ జాబితా ఎప్పుడు పబ్లిష్ అయిందంటే జూలైలో పబ్లిష్ అయింది. ఓటర్ జాబితా సవరణల తర్వాత జూలైలో పబ్లిష్ అయింది. జూలైలో పబ్లిష్ అయిన తర్వాత మనకు ఎన్నికలు వచ్చేసి డిసెంబర్లో జరిగినాయి. సో ఈ మధ్యకాలంలో ఎవరైతే ఓటు హక్కు పొందారో వాళ్ళకు ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందనేది కోర్టులలో కొన్ని కేసులు పడ్డాయి, న్యాయపరమైన చిక్కులు వచ్చాయి. సో ఇప్పుడు అట్లాంటి చిక్కులు ఏం పెట్టుకోకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎస్ఐఆర్, కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే తుది జాబితా ఏదైతే ఉంటుందో, ఎస్ఐఆర్ తర్వాత, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత తుది జాబితా ఏదైతే ఉంటుందో, నెక్స్ట్ వచ్చే ఏడాది నిర్వహించే తుది జాబితా తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించబోతోంది, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగా మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించబోతోంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ టైం కూడా, పాలన కాలం కూడా పూర్తవుతుంది ఈ డిసెంబర్తో. కాబట్టి ఫస్ట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతోంది. కాబట్టి ఈ లెక్కన జనవరిలో
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ అసలే లేదు. ఎస్ఐఆర్ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే తుది జాబితాను బట్టి ఆ తుది జాబితా ఎప్పుడు వస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలా, పార్టీ పరంగా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకొని బీసీ సంఘాల నాయకులను, బీసీ సంఘాలను ఒప్పించిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ రెండు ప్రక్రియలు జరగాలంటే దాదాపు ఎంత లేదన్నా 2 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా 2 months సమయం పడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే ఓడిపోయిన వారు ఉంటారో, బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖర్చు చేసి ఓడిపోయిన కొంత సానుభూతి ప్రజల్లో ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు అంతా ఆతృతగా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని. కానీ మనకున్న 2 ప్రధాన అడ్డంకులను కనుక మనం ఒక్కసారి అనలైజ్ చేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జనవరి, ఫిబ్రవరి 2 నెలల్లో జరిపే అవకాశం లేదు. ఒకవేళ వస్తే నోటిఫికేషన్ అన్నీ కుదిరి వస్తే ఫిబ్రవరి 2వ వారం, 3వ వారం, 4వ వారం వచ్చే అవకాశం ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు.